అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? వినాయకుడు ఎలా జన్మించారు? వినాయక చతుర్థి ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వినాయకుడు ఒక రాక్షసుడు అని మీకు తెలుసా? వినాయకుడిని మొదటగా ఎందుకు పూజిస్తారో తెలుసా? ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాల్ని తెలుసుకోవాల్సింది. పూర్వం గజాసురుడు అనే ఒక క్రూరమైన రాక్షసుడు ఉండేవారు. అతని శరీరం మనిషిలా ఉండి తల మాత్రం ఒక ఏనుగు తలలా ఉంటుంది. గజాసురుడు శివుడికి కఠోరమైన తపస్సు చేస్తాడు. కానీ శివుడు అస్సలు చెలించరు. గజాసురుడు కూడా పట్టు వదలకుండా ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తూనే ఉంటాడు. ఇక చివరికి శివుడు ఆ తపస్సుకు మెచ్చి గజాసురుడికి వరం ఇస్తాడు. నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడగగా ఇక గజాసురుడు నవ్వుతూ, స్వామి, మీకు ఎల్లప్పుడూ కూడా నాతోనే ఉండాలి అని ఒక కోరిక తప్ప నాకు ఇంకేమీ వద్దు. అందుకే మీరు ఎప్పుడూ కూడా నా కడుపులోనే ఉండాలి స్వామి అని వరం కోరుతాడు. ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి సరే నాయనా తదాస్తు అని శివుడు గజాసురుడి కడుపులోకి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు గజాసురుడు గట్టిగా నవ్వుతూ, ఈ ఈశ్వరుడే నా కడుపులో ఉండగా ఇక నన్ను ఏ దేవుడు ఏమీ చేయలేరు. ఈ 3 లోకాలకి నేనే రాజు అంటాడు. ఇక ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. శివుడి కోసం పార్వతీదేవి ఎదురు చూస్తూనే ఉంటుంది. రోజులు కాస్త నెలలు గడుస్తాయి. ఆమె ఆహారం కూడా స్వీకరించకుండా శివుడి కోసం ఎదురు చూస్తుంటారు. కానీ శివుడు మాత్రం వెనక్కి రాలేడు. పార్వతీదేవి విష్ణువుని పిలిచి నా పతి జాడని కనిపెట్టండి అని కోరుకుంటుంది. ఇక విష్ణువు తన దివ్య దృష్టి ఉపయోగించి పరమశివుడు గజాసురుడి కడుపులో ఉన్నట్లుగా తెలుసుకుంటారు. ఆ గజాసురుడి సంహారానికి గంగిరెద్దు ఉత్తమము అని ఆలోచించి విష్ణువు నందిని పిలిచి నువ్వు ఒక గంగిరెద్దులాగా మారు అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే నంది ఒక గంగిరెద్దులా మారిపోతారు. విష్ణువు కూడా గంగిరెద్దుని ఆడించే వాళ్ళలా వేషం మార్చుకొని సన్నాయి వాయిస్తూ గజాసురుడి రాజ్యంలోనే ఆటలు ఆడిస్తారు. అది గజాసురుడు విని ఆ గంగిరెద్దులు ఆడించే వాళ్ళని నా వద్దకు పిలుచుకురండి అని భటులకు చెబుతాడు. ఇక అప్పుడు విష్ణువు మరియు నంది గజాసురుడి వద్దకు వెళ్తారు. విష్ణువు సన్నాయి వాయిస్తుంటే గంగిరెద్దు నాట్యం చేస్తూ ఉంటుంది. అది చూసి గజాసురుడు కూడా ఎంతో సంతోషిస్తాడు. భలే చాలా బాగా వాయించారు, నన్ను ఎంతో సంతోషపెట్టారు, మీకు ఏం వరం కావాలో కోరుకో అంటారు. విష్ణువు నవ్వుతూ, వద్దులే స్వామి, నేను అడిగేది మీరు ఇవ్వలేరులేండి అని అంటారు. గజాసురుడికి కోపం వచ్చి, ఏంటి, నువ్వు నన్ను అడిగేది నేను ఇవ్వలేనా? నేను ఎవరిని అనుకుంటున్నావు? అడుగు, నీకేం కావాలో ఇస్తాను అంటారు. ఇక ఇదిగో ఈ గంగిరెద్దు నందీశ్వరుడు, ఇతని ప్రభువు కనబడట్లేదు అని ఎంతో బాధపడుతున్నారు. మీరు ఒక్కసారి ఆ శివుడిని మీ కడుపులో నుండి బయటికి తీస్తారా అని కోరుకుంటాడు. ఆ మాట వినగానే గజాసురుడు ఆశ్చర్యపోతాడు. ఇతనికి శివుడు నా పొట్టలో ఉన్నట్లు ఎలా తెలిసింది? ఇప్పుడు నేను మాట ఇచ్చానే, ఇప్పుడు శివుడిని కడుపు నుండి బయటకు తీయాలి అంటే నా కడుపుని చీల్చాలి. అలా చేస్తే నా మరణం తథ్యమని ఆలోచించి నమస్కరించి, ఓ పరమేశ్వర, అహంకారంతో నేను చేసిన ఈ తప్పుని మన్నించండి. నా మరణం తథ్యమని నాకు అర్థమైంది. నేను చనిపోయే ముందు నాది ఒక్క కోరిక ఉంది. దయచేసి ఆ కోరికను తీర్చండి. నేను చనిపోయిన తరువాత కూడా ముల్లోకాలు నా శిరస్సును పూజించేలా మీరే చేయాలి అని కోరుకుంటాడు. వెంటనే గంగిరెద్దు రూపంలో ఉన్న నంది కాలు దువ్వి గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి కొమ్ములతో ఆ గజాసురుడి పొట్టను చీలుస్తుంది. అంతే, వెంటనే గజాసురుడి పొట్ట నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది. ఆ వెలుగు నుండి పరమశివుడు వస్తారు. కింద పడిపోయిన గజాసురుడి తల మీద శివుడు చేయి పెట్టి, నువ్వు నా భక్తుడివి గజాసురా, నువ్వు అనుకున్నది జరుగుతుంది అని మాట ఇస్తాడు. ఇక కైలాసంలో తన భర్త ఇంటికి వస్తున్నాడు అని తెలుసుకున్న పార్వతీదేవి అభ్యంగన స్నానం చేయాలి అని అనుకుని ఆమె ఒళ్ళంతా నలుగు పిండిని పూసుకుంటూ ఉంటుంది. సంతోషంలో ఆమె ఒంటి మీద ఉన్న పిండితో ఒక చిన్న పిల్లవాడి రూపం విగ్రహం తయారు చేస్తుంది. ఆ విగ్రహం ఆమెకి చాలా బాగా నచ్చుతుంది. ఆ విగ్రహాన్ని తన కొడుకు అనుకుని ప్రాణం కూడా పోస్తుంది. అతనే మన వినాయకుడు. రాగానే వినాయకుడికి పార్వతీదేవి ఒక పని చెబుతుంది. నాయనా వినాయక, నేను స్నానం చేయాలనుకుంటున్నాను. నువ్వు ద్వారం దగ్గర కాపలాగా ఉండి లోపలికి ఎవరినీ రానివ్వకు అని చెబుతుంది. ఇక ఓ అలాగే అమ్మా అని ఒక కర్ర పట్టుకుని ద్వారం దగ్గర నిలబడి ఉంటారు.
అదే సమయంలో అబ్బా, ఎన్ని రోజులు అయిపోయింది పార్వతిని చూసి అనుకుంటూ ఆనందంతో శివుడు అక్కడికి వస్తారు. ద్వారం దగ్గర ఉన్న వినాయకుడిని చూడకుండా లోపలికి వెళ్తారు. ఇక అప్పుడు వినాయకుడు కర్ర అడ్డుపెట్టి, శివుడు, నాయనా ఎవరు నువ్వు? ఇక్కడెందుకున్నావు? లోపలికి వెళ్తున్న నన్ను ఎందుకు అడ్డుకుంటున్నావు? నేను ఎవరో నీకు తెలుసా అని అనగా, మీరు ఎవరైనా సరే నాకు సంబంధం లేదు. పార్వతీమాత కుమారుణ్ణి. మా అమ్మ నన్ను ఎవ్వరినీ లోపలికి రానివ్వకు అని చెప్పింది. మిమ్మల్ని లోపలికి పంపలేను, క్షమించండి అని చెబుతాడు. అప్పుడు శివుడు నవ్వుతూ, ఓహో, నువ్వు పార్వతీదేవి కుమారుడివా? అయితే నువ్వు నాకు కూడా కుమారుడివి. నేను పార్వతీ భర్తను, నీకు నేను తండ్రి అంటాడు. అది వినగానే వినాయకుడు ఎంతో సంతోషిస్తాడు. తండ్రికి నమస్కారములు, మీకు కొద్దిసేపు వేచి ఉండండి, అమ్మ స్నానం చేసి వస్తుంది అని ఎంత చెప్పినా కూడా శివుడు వినకుండా, లేదు లేదు, నేను ఇప్పుడే పార్వతిని చూడాలి అంటూ ఉంటారు. అలా కొద్దిసేపు వాళ్ళు ఇద్దరూ వాదించుకుంటారు. అది పెద్ద గొడవలా మారుతుంది. ఇక శివుడికి కోపం వస్తుంది. అక్కడే తన వీర భయంకరమైన నాట్యం చేసి తన త్రిశూలాన్ని తీసి ఒక్కసారిగా వినాయకుడి పైన వదులుతాడు. వినాయకుడు అమ్మా అని గట్టిగా అరుస్తుండగా ఇక వినాయకుడి తల వేరు అయి పడిపోతుంది. పార్వతీదేవి పరుగు పరుగున బయటికి వచ్చి చూడగా వినాయకుడి తల వేరై ఉంటుంది. పార్వతీదేవి గుండె పగిలిపోతుంది. ఆమె గట్టిగా బాధతో, ఎందుకు నా పిల్లవాడిని మీరు చంపేశారు? ఎందుకు చేశారు స్వామి అని చెప్పి అడుగుతుంది. ఇప్పుడు కానీ ఆ పిల్లవాడిని నువ్వు బ్రతికించకపోతే ఈ లోకాన్ని నాశనం చేస్తాను అని గట్టిగా ఆవేశంతో అరుస్తూ ఏడుస్తూ ఉంటారు. ఇక శివుడికి ఏం చేయాలో అర్థమవ్వదు. పార్వతీదేవి ఏడ్చే శబ్దానికి ప్రళయం వచ్చేలా ఉంటుంది. వెంటనే భటులని పిలిచి, మీరు ఉత్తర దిక్కు వైపు వెళ్ళండి, ఏ జీవి అయితే ఉత్తర దిక్కున ఉంటుందో దాని తల ఇక్కడికి తీసుకుని రండి అని ఆజ్ఞాపిస్తాడు. ఆ భటులు ఉత్తర దిక్కున వెళ్ళి చూడగాని ఒక ఏనుగు తల అక్కడ పడి ఉంటుంది. ఇక భటులు శివుడు ఆజ్ఞను శిరసావహించి ఏనుగు తలను తీసుకువస్తారు. ఆ ఏనుగు తల ఏదో కాదు, అదే గజాసురుడి తల. ఆ తలని ఎప్పుడైతే శివుడు పట్టుకుంటాడో ఆ తల నుండి దివ్యమైన వెలుగు వస్తుంది. శివుడు ఆ తలని కింద పడిపోయిన వినాయకుడి దేహానికి అతికిస్తాడు. అలా అతికించగానే ఒక దివ్యమైన వెలుగు వచ్చి వినాయకుడికి ప్రాణం వస్తుంది. వినాయకుడు శివుడి కాళ్ల మీద పడిపోయి, మీ మాటకి ఎదురు చెప్పినందుకు క్షమించండి తండ్రి అని అనగా, శివుడు వినాయకుడిని కౌగిలించుకొని, నీ ఈ జన్మదిన రోజు భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో నీ విగ్రహం ప్రతిష్ఠించి నీకు పూజ చేసి నైవేద్యం పెడతారు. అలా చేసిన వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అన్నీ తొలగిపోవాలి. అలానే ఏ పని మొదలు పెట్టాలన్నా మొదటగా నీ పేరు మరియు నీ మంత్రం జపిస్తేనే ఆ పని మొదలవుతుంది, అలానే పూర్తవుతుంది అని వరమిస్తాడు. అలా మన చిట్టి బుజ్జి గణపయ్య జన్మిస్తారు. గణేశుడు పుట్టినరోజుని గణేష్ చతుర్థిగా మనం జరుపుకుంటాం. అలానే గణేశుడికి 2 భార్యలు ఉన్నారు అని మీకు తెలుసా? గణేశుడిని తులసీదేవి శపించింది అని కూడా మీకు తెలుసా? ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. సో ఇక మరి ఇక్కడ వరకు విన్నారు కదండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః. జై గణేశ.